అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ వ్లాగ్ షూట్ చేస్తున్నానన్నమాట. సో వి ఆర్ గోయింగ్ అవుట్. మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ బట్టి అర్థమైంది కదా. సో ఇట్స్ అ ఫ్యామిలీ డే అవుట్. ఇప్పుడు హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. సో వి ఆర్ గోయింగ్ అవుట్. మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ బట్టి అర్థమైంది కదా. సో ఇట్స్ అ ఫ్యామిలీ డే అవుట్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1:30 అవుతుంది. సో మేమందరం లంచ్ చేసేసాము అండ్ ఇప్పుడు మేము ఏఎంబికి వెళ్తున్నాం అనమాట. సో మా మామయ్య గారు అత్తయ్య గారు మాల్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. ఈవెన్ దో దే స్టే ఇన్ హైదరాబాద్, వాళ్ళు బయటికి ఎక్కువగా వెళ్ళరు. సో మాల్స్ వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. సో కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. యాక్చువల్గా ఫస్ట్ భువనగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకున్నాం అనమాట. బట్ మా హస్బెండ్ ఈవినింగ్ ఒక పార్టీకి వెళ్లాల్సి ఉంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి ఆ ప్లాన్ తర్వాత పోస్ట్ పోన్ చేసి ఓకే ఏఎంబికి వెళ్దాము, ఎలాగో బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, ఎందుకు డ్రాప్ అవుట్ అవ్వడము అని చెప్పి. సో మాల్ అయితే తొందరగా వెళ్ళి వచ్చేయచ్చు, వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని అనిపించింది. సో అందుకని వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఒక్కదాన్నే లేట్, అందరూ రెడీ అయిపోయారు. బై ద వే హ్యావ్ ఎ న్యూ హెయిర్ కట్. సో దీని గురించి అంతా నేను బ్లాగ్ లో మాట్లాడుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో దే ఆర్ గెటింగ్ రెడీ. లోపల నేను చిన్న లుక్ చూపిద్దాం అనుకున్నాను. సో చెప్పాను కదా హ్యాడ్ ఎ న్యూ హెయిర్ కట్ అని. నేను ఎప్పటి నుంచి ఒక హెయిర్ కట్ అనుకుంటున్నాను అనమాట. లైక్ అంటే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది, చాలా సన్నగా అయిపోతుంది. సో ఐ థాట్ ఒక హెయిర్ కట్ నీడెడ్ అని చెప్పి. సో నిన్న సలూన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాను అనమాట. సో నాకు కొంచెం వాల్యూమినస్ గా బౌన్సీగా కావాలి అండ్ నాది కొంచెం రౌండ్ ఫేస్ కాబట్టి దానికి తగ్గట్టు ఏదో బాగుంటుందో అని చెప్తే, సో దే సెట్ మిడ్ లెంత్ లేయర్స్ కి వెళ్ళండి. నేను ఇంతకు ముందు కూడా లేయర్ కట్టే చేయించుకున్నాను అండ్ ఐ యాడెడ్ బ్యాంగ్స్ కొంచెం ఫేస్ ఫ్రేమింగ్ కోసం. డూ లెట్ మీ నో ఎలా అనిపించిందో. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్. సో మీరు ఎవరైనా గ్లాసీ లుక్ ఇష్టపడుతుంటే కనుక యూ కెన్ ట్రై అవుట్. నేను లాస్ట్ టైం పంజగుట్ట ఇరమంజిల్ కి పంజగుట్ట నెక్స్ట్ గలిగే మాల్ కి వెళ్ళినప్పుడు నైకా స్టోర్ లో ట్రై చేశాను అనమాట. ఇది లిప్ ఆయిల్, బట్ ఇట్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ లిప్స్టిక్. సో ఒక మంచి లిప్స్టిక్ వేసుకుని దాని మీద ఒక లిప్ గ్లాస్ వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫినిష్ వస్తుంది అనమాట. ఇట్స్ టెంటెడ్ లిప్ ఆయిల్. స్టే కూడా బాగానే ఉంది. ఒక 4-5 hours వరకు తిన్నా కూడా వెళ్ళట్లేదు. ఆ టెంట్ అయితే అలానే ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ రికమెండెడ్. ఓకే, ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ అయ్యి మాట్లాడుతాను. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోలో నేను మా రా మూమెంట్స్‌ని కూడా షేర్ చేస్తాను. సో మేము అక్కడ ఎలా మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం అన్న గ్లింప్స్ మీకు కూడా తెలుస్తుంది. అలానే ఈ వీడియోలో నేను జనరేషన్ గ్యాప్‌ని ఎలా బ్రిడ్జ్ చేయొచ్చు అనేది కూడా మాట్లాడతాను. అంటే మన మదర్ అండ్ ఫాదర్ జనరేషన్ వాళ్ళ థాట్స్‌కి, మన థాట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని ఒక బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి అనేది కూడా నేను మాట్లాడతాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బికాజ్ వీడియో ఎండింగ్‌లో మా మామయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళ ఫస్ట్ టైమ్ మాల్ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. అండ్ ఇప్పటిదాకా ఛానల్‌ని చూస్తూ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మాల్‌లోకి వెళ్ళిపోదాం పదండి. సో మాల్ లోపలికొచ్చేసాము. ఇక్కడ నేను వీడియో క్యాప్చర్ చేస్తుంటే వాళ్ళు ఫోటో ఏమో అనుకోని పోజ్ ఇచ్చారనమాట. సో మొత్తానికి ఏదైతేనేమి మాల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మా అత్తయ్య గారికి ఎస్కలేటర్ అంటే కొంచెం భయం. అందుకని మా హస్బెండ్ చేపెట్టుకొని తీసుకెళ్తున్నారు. మై మామయ్య గారు ఇస్ వెరీ కంఫర్టబుల్. హీ హాస్ ఏం ఇబ్బంది లేదనమాట. సో మాల్‌లోకి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ అయితే మేము మినిసో స్టోర్‌కి వెళ్ళాము. బికాజ్ మినిసో ఇస్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ స్టోర్స్. అండ్ నాకు నచ్చింది వాళ్ళకెలా అనిపిస్తుంది అని ఒక చిన్న క్యూరియాసిటీ అయితే ఫస్ట్ మినిసోకి వెళ్ళాము. అండ్ ఐ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ దెమ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. ఇది జపాన్ స్టోర్, దీంట్లో ఇలా ఉంటది, అలా ఉంటది అని. అండ్ దే వర్ ఆల్సో లైకింగ్ ఇట్. సో నేను చెప్పాను కదండీ జనరేషన్ గ్యాప్ బ్రిడ్జింగ్ గురించి మాట్లాడతాను అని. అందులో ఒకటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం కమ్యూనికేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఏంటి, మన లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఏంటి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళని మాల్‌కి తీసుకొచ్చింది ఏంటి అంటే టు కమ్యూనికేట్ ఆర్ ప్రిఫరెన్సెస్, మా చాయిసెస్ ఎలా ఉంటాయి, మా కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆర్ మా లైక్స్ ఏంటి, దిస్ ఈస్ హౌ వి థింక్, దిస్ ఈస్ వాట్ వి డూ, అలా ప్రతి ఒక్కటి వాళ్ళకి చూపించాలి అనుకున్నాను.
సో దట్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. దిస్ ఈస్ హౌ దిస్ కైండ్ ఆఫ్ జనరేషన్ ఈస్. దిస్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్. బికాస్ వాళ్ళ టైంలో వాళ్ళు చూసిన వరల్డ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ ఇప్పుడున్న వరల్డ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి అనేది అయితే నేను అనుకున్నాననమాట. అండ్ మేము తర్వాత స్పార్‌కి వెళ్ళాము. బికాస్ ఫస్ట్ డే వాళ్ళకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్‌లో వచ్చిన ఫీలింగ్ రాకుండా, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూడడానికి, వాళ్ళకి ఏదైతే కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుందో, ఓకే. ఇది మనకు తెలిసినదే అన్నది వాళ్ళకి ఆ ఫీల్ రావాలి అని చెప్పి ఫస్ట్ అయితే స్పార్క్‌కి తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ వాళ్ళు యూనో చిన్న చిన్న థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ మా అత్తయ్య గారికి మినిసో కంటే స్పార్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ అక్కడ కిచెన్ ఐటెమ్స్ ఉంటాయి. బ్యాగేజెస్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి నచ్చినవి ఉంటాయి కాబట్టి దే వర్ ఫీలింగ్ లిటిల్ కంఫర్టబుల్ అనమాట. అండ్ నాకేమనిపిస్తుంది అంటే, మనం వాళ్ళ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం తిరిగాము అంటే, వాళ్ళు హ్యాపీ అండ్ కంఫర్టబుల్‌గా మన ప్లేసెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తారు. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అనిపిస్తుంది. ఇక్కడైతే మేము ఒక బ్యాగ్ చూస్తున్నాము. ఇందాక ఓ చిన్న క్లారిటీ మిస్ అయింది. మా అంటే నా ఉద్దేశం ఈ కైండ్ ఆఫ్ జనరేషన్ అండి. లైక్ ఇప్పుడున్న 20-30స్ రేంజ్‌లో ఏదైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళ గురించి. సో, అలా అయితే మాకు కావాల్సింది తీసేసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకొచ్చామనమాట. బిల్లింగ్ కౌంటర్ ఎదురుగానే కనిపించింది. అయ్యో! ఇదెలా మిస్ చేశానే అని చెప్పి ఒక రౌండ్ దాన్ని కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఏం కొనలేదు. బట్ ఐ వాస్ జస్ట్ సీయింగ్ అనమాట. నాకు విండో షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఏం కొనకపోయినా నేత్రానందం కోసం చూస్తూ ఉంటాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, టు బ్రిడ్జ్ దట్ జనరేషన్ గ్యాప్, మీ ఫ్యామిలీ బాండింగ్ పెరగాలి అంటే గో ఔట్ టు ద ప్లేసెస్ అండి. ఎందుకంటే ఇంట్లో ఉంటే మనకి మన ఓన్ టైమ్ పాస్ ఏదో ఒకటి ఉంటుంది కదా! టీవీయో, ఫోనో ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాము. బట్ బయటికి వస్తే మనకి కలిసి చేయడానికి ఒక యాక్టివిటీ ఉంటుంది. షాపింగో, చూడడమో ఏదో ఒకటి. సో, వి బాండ్ ఈచ్ అదర్ అనమాట. మేము లిటరల్లీ ఆ రోజు మాల్‌లో 8 అవర్స్ ఉన్నాము. మేము 2:20కి మాల్ లోపల ఎంటర్ అయితే 10:30 వరకు మేము మాల్ లోపలే ఉన్నామనమాట. వి వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 8 అవర్స్ కదా! మనం ఇంట్లో ఉన్నా సరే, మన మన యాక్టివిటీస్‌లో మనం ఉంటాం. సో, టు క్రియేట్ దట్ బాండింగ్, నాకు తెలిసి ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, నేనైతే ఇక్కడ ఒక మేకప్ స్టోర్‌కి తీసుకెళ్ళి మా అత్తయ్య గారికి మేకప్ వేపిస్తున్నాననమాట. తనకి ఇవన్నీ చాలా కొత్త. లిటరల్లీ అసలు తను ఏది వేసుకోరనమాట. బట్ ఐ వాంటెడ్ టు మేక్ హర్ ఫీల్ డిఫరెంట్. కొంచెం న్యూ ఎక్స్‌పీరియన్సెస్ క్రియేట్ చేయాలి అనిపించింది. సో, అసలు అదే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను మాల్‌కి తీసుకొచ్చింది. వాళ్ళ రొటీన్ లైఫ్ కంటే కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పి, గుడికి ఇవన్నీ అయితే వెళ్తూ ఉంటారు. బట్ ఇలాంటివి కొంచెం డిఫరెంట్‌గా వాళ్ళ లైఫ్‌లో ట్రై చేపించాలి అని అయితే నాకు అనిపించిందనమాట. బికాస్ లిటరల్లీ ఇన్నేళ్ల దాంట్లో లైఫ్‌లో మా అత్తయ్య గారు బయటికి వెళ్లి ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేసింది చాలా చాలా తక్కువ. అండ్ షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఆన్ థట్ డే. అండ్ సీయింగ్ హర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. బికాస్ నేనసలు వాళ్ళని తీసుకెళ్ళిందే మెయిన్ రీజన్ దానికోసం. అండ్ ఐ హావ్ అచీవ్డ్ దట్ అనిపించింది ఆ రోజు. సో, యాహ్! ఇక్కడ షీ ఈస్ గెట్టింగ్ రెడీ అండ్ షీ లుక్ రియలీ రియలీ ప్రెట్టి ఆఫ్టర్ దట్. ఇప్పటిదాకా వీడియో బోర్ కొట్టకుండా ఉంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బికాస్ మేము ఏఎంబీ మాల్‌కెళ్ళాము అని చూపిస్తే మీకు ఉపయోగం ఏం లేదు కదా! ఐ రియలీ లైక్ లైఫ్ స్టోరీస్. సో, నేను నా కాంటెంట్‌ని కూడా అలానే ఒక స్టోరీ కింద క్రియేట్ చేసి ప్రెజెంట్ చేయాలి అని అనుకుంటాను. సో, నా లైఫ్ స్టోరీ, నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకుంటే ఎంతో కొంత మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అన్న ఒక్కొక్క రీజన్‌తో ఐ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్. సో, నచ్చితే గనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేమిక్కడ గివా స్టోర్‌కొచ్చామనమాట. అండ్ నేనిక్కడ చూపిస్తున్న చైన్ 22 క్యారెట్ గోల్డ్ 27,000 అంట. నేనెప్పటినుండో డైలీ వేర్ నల్ల పూసల చైన్స్ చూస్తున్నాను. అది తీసుకోలేదు. చాలా డెలికేట్‌గా అనిపించింది. సో, మాకు తెలిసిన జ్యువెల్లరీ షాప్ ఉంది కదా! సరే అక్కడ ఒకసారి చూద్దాంలే అన్నట్టు ఆపేసాను. బట్ థట్ వాస్ ప్రెటీ కూల్. ఏది బాగుంది? 500 రూపీస్ కోసం. సో, ఇక్కడ మా అత్తయ్య గారి మాటల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! వాళ్ళకి ప్రైస్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అనిపించింది. అంటే మన స్ట్రీట్ షాపింగ్‌కి, మాల్‌లో ప్రైసెస్‌కి ఆబ్వియస్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, అది వాళ్ళకి అనిపించిందనమాట. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే జనరేషన్ గ్యాప్ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేది ఒపీనియన్ డిఫరెన్సెస్. లైక్ వాళ్ళ కైండ్ ఆఫ్ ఒపీనియన్ థాట్స్ వేరే ఉంటాయి. మన కైండ్ ఆఫ్ ఒపీనియన్ థాట్స్ వేరే ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వి షుడ్ అండర్‌స్టాండ్ వై దే బిహేవ్ ఇన్ థాట్ సర్టెన్ వే.
వాళ్ళు వాళ్ళ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాళ్ళ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, వాళ్ళ థాట్స్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ వల్ల వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఒపీనియన్స్ అండ్ ఈచ్ అదర్ థాట్ ప్రాసెస్. మనం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పనేమీ లేదు. కానీ వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అలానే ఒకళ్ళ ఒకళ్ళ ఒపీనియన్స్‌కి, ఒకళ్ళ డెసిషన్స్‌కి రెస్పెక్ట్ అనేది కూడా ఇవ్వాలి. అప్పుడే ఆ ఫ్యామిలీ బాండ్ అనేది బావుంటుంది అనేది నా ఫీలింగ్. అండ్ ఇక్కడ ఇన్ని చెప్తున్నాను కదా! మేమసలు గొడవలు పడము. మేమేదో హమ్ సాత్ సాత్ హై ఫ్యామిలీ అని నేను చెప్పట్లేదు. వి ఆల్సో గెట్ డిఫరెన్సెస్. మేము కూడా గొడవలు పడతాము. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి బాండ్ ఆఫ్టర్ ఇట్. ఇప్పుడు గొడవలు రావడం అనేది సర్వసాధారణం. బట్ ఆ గొడవలు వచ్చిన తర్వాత మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఏదైనా గొడవ వచ్చినప్పుడు అక్కడికక్కడ కూర్చోవాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి, వదిలేయాలి. దాన్ని డ్రాగ్ చేస్తే గనక ఆ రిలేషన్‌షిప్ అనేది స్పాయిల్ అయిపోతుందని నా ఫీలింగ్. ఒక 10 రోజుల తర్వాత నువ్వు అప్పుడు అలా చేసావు, ఇలా చేసావు అని చెప్పి దాన్ని డ్రాగ్ చేయకుండా అక్కడికక్కడ కూర్చొని సార్ట్ చేసుకొని వదిలేయాలి. అప్పుడు ఎన్ని గొడవలొచ్చినా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే మనం హ్యాపీగా స్టే చేయగలుగుతాము. సో, ఇప్పుడు అంతా తిరిగేసి మేము హోమ్ సెంటర్‌కొచ్చాం. సో, మా అత్తయ్య గారు వాళ్ళని కొంచెం సేపు అక్కడ కూర్చోపెట్టి మేము కూడా వెళ్దాము బయటికి ఒకసారి అని. ఇది మొత్తం సెట్ వస్తుంది. ఇది మొత్తం ఇప్పుడు మీరు రికార్డ్ చేయకు. ఆల్రెడీ ఇప్పుడు దిస్ విల్ గో లైవ్. సో అత్తయ్య గారు వాళ్ళని హోమ్ సెంటర్ లో కూర్చోపెట్టేసి మేము ఒక రౌండ్ కొట్టడానికి వచ్చాం అనమాట. సో వాళ్ళు ఎక్కువ తిరగలేరు కాబట్టి, అలవాటు లేదు కాబట్టి, అసలు వాళ్ళు ఇంత తిరగడమే గ్రేట్. నేనైతే అసలు ఇంత కూడా తిరుగుతారు అనుకోలేదు. బట్ టిల్ నౌ వీఆర్ హ్యావింగ్ ఫన్. సో ఇప్పుడు కొంచెం అలా చూసేసి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమన్నా తినేసి ఇప్పటిదాకా బ్లాగ్ నచ్చుంటే కనుక ప్లీజ్ డూ ఇట్ దట్ లైక్ బటన్. నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ మీకు చాలా నాయిస్ వస్తున్నట్టు. సో ఇక్కడ మేము అమెరికన్ టూరిస్టర్కి వచ్చామన్నమాట ఒక బ్యాగ్ చూద్దామని. సో మా ఆయనకు ఒక ట్రెక్కింగ్ బ్యాగ్ కావాలి అంటే ఆయన ట్రెక్కింగ్కి ఏం వెళ్ళరు. బట్ ఏంటంటే అది కొంచెం పెద్దగా వస్తుంది కదా. సో ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఆయన థింగ్స్ అన్ని ఒక దాంట్లో ఫిట్ ఇన్ అయిపోతాయి అని చెప్పి నాకు ఎలాగో అవ్వవు, నాకు కొంచెం సామాన్లు ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఉంటాయి కదా. సో ఓకే. అండ్ ఇది నా వ్లాగింగ్ కష్టాలన్నమాట. ఎక్కడ కెమెరా దొరికితే అక్కడ పెట్టి షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే కొంచెం పబ్లిక్లో కూడా షూట్ చేయడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. ఇదివరకైతే చాలా మొహమాటంగా అనిపించేది. బట్ నౌ ఐఎమ్ ఓకే. సో ఇంకొక పాయింట్ నేను ఏం చెప్దాము అనుకుంటున్నాను అంటే, ఇది జనరేషన్ గ్యాప్ గురించి అని కాదు, జనరల్గా ఒక హ్యాపీ ఫ్యామిలీ సీక్రెట్ అన్నమాట. నెవర్ ఎవర్ ఇన్వాల్వ్ ఎనీ థర్డ్ పర్సన్ ఇంటూ యువర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. మీరు జెన్యూన్ గానే షేర్ చేసుకుందాము, మన వాళ్ళే కదా అనే ఫ్లోలో చెప్పేసినా సరే అదేమవుతుంది అంటే, ఎప్పుడైతే ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుందో అక్కడ ప్రాబ్లమ్స్ పెద్దగా అయిపోతాయి అనేది నా ఫీలింగ్. ఇది ఏ రిలేషన్లో అవ్వనివ్వండి, మనకు ఒక పర్సన్తో ప్రాబ్లం ఉంది అని అనిపించినప్పుడు మనం ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకుంటే ఇష్యూ అది క్లియర్ అవుతుంది. అలా కాకుండా మనం ఒక పర్సన్తో ప్రాబ్లం ఉండి ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్తే గనక ఆ ప్రాబ్లం పెద్దదైపోతుంది అనేది నా ఫీలింగ్. బికాజ్ ఏ రిలేషన్లో అయినా సరే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ట్రస్ట్. ఒక ఫ్యామిలీ బాండింగ్ బాగుండాలి అన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఈస్ ట్రస్ట్. అండ్ ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అంటే మీ ప్రైవేట్ స్పేస్ అంటూ మీకు ఉండాల్సిందే. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ ప్రైవసీ అనేది దాంట్లో ఇంకొక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి అనేది అయితే నా ఫీలింగ్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం ట్రైల్ రూమ్లోకి వెళ్దాం. సో బాగానే ఉంది. ఫస్ట్ కొంచెం డైలమాలో అన్నాను కానీ ఐ థింక్ ఇట్స్ లుకింగ్ క్యూట్. అయితే వైటింగ్స్ మీద బాగానే ఉంటుంది కానీ క్లాత్ కూడా బాగానే ఉంది. ఇట్స్ నాట్ దట్ ట్రాన్స్పరెంట్. But I don't know if I want to take this or not. Not sure. This is a good one. Like jeans మీదకి బాగానే ఉంటుంది, కుర్తీ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మెటీరియల్ అది కూడా కంఫర్టబుల్ గానే ఉంది. ఇట్స్ గుడ్.
యా ఐ లైక్ దిస్. చాలా సటిల్ గా అనిపిస్తుంది. ఇందాకది ఆరెంజ్ ది కూడా బానే ఉంది కానీ నాకు ఎందుకో కొంచెం షింకుతుందేమో క్లాత్ అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇన్ దిస్ ఇస్ ఓకే. సో మేమైతే ఇక్కడ కిచెన్ హబ్కి వచ్చేసాం అనమాట. ఇట్స్ కిచెన్ పారడైజ్ అనే చెప్పొచ్చు. మీరు ఏఎంబి మాల్కి వెళ్తే ఒకసారి ఈ స్టోర్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మేము కూడా ఇక్కడ మా కిచెన్కి కావాల్సిన కొన్ని కొన్ని సామాన్లు చూస్తున్నాం అనమాట. కొన్నాం కూడా కొన్ని, ఒక 2-3 ఐటమ్స్. యా ఓవరాల్ వీఆర్ హ్యావింగ్ ఫన్ టిల్ నౌ అండ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఫన్. ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్దాం పదండి. సో ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయించాలి అనిపించింది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ కంఫర్ట్ ఫుడ్ కూడా ఇవ్వాలనిపించింది. సో వాళ్ళకి నచ్చింది ఆర్డర్ చేస్తూ మేము ఆర్డర్ చేసిన దాంట్లో కొంచెం టేస్ట్ చేయించాం. వీడియో బానే ఉందా? సేమ్ అట్లే ఉందా? ప్రెషర్ ఓకే కదా? సో ఇక్కడ నా ఫిష్ స్పా కష్టాలన్నమాట. మా అత్తయ్య గారు మసాజ్ చైర్లో కూర్చున్న తర్వాత నేను కూడా ఫిష్ స్పా ట్రై చేద్దామని అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సరే ఫైనల్గా ఈసారి నేను కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఎంత భయపడ్డానో మీరే చూస్తున్నారు కదా. అసలు నాకు కాలు పెట్టడానికి నిజంగా చాలా భయం వేసింది. అంటే నాకు ఏదైనా సరే గుంపుగా యానిమల్స్ ఒక చోట ఉంటే నాకు అదొక రకంగా అనిపిస్తుంది అనమాట. భయం కాదు, ఐ జస్ట్ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. అందుకనే ఒక 5 to 5 minutes వరకు కొంచెం హిచ్కిచ్లా చేశాను. అండ్ తర్వాత ఐ వాస్ ఫీలింగ్ ఓకే ఓకే అని మా అత్తయ్య గారు కూడా పెట్టించుకున్నారు. లిటరలీ ఆవిడ నాకంటే ఎక్కువ ధైర్యంగా కూర్చున్నారండి, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. మా మామయ్య గారితో కూడా ట్రై చేపిద్దామని చాలా కష్టపడ్డాం కానీ ఆయన నేను కూర్చోనంటే కూర్చోను అన్నారు. సో ఓకే, ఆయన కూడా ఇంకెక్కువ ఇబ్బంది పెట్టద్దులే అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకొకసారి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. లిటరలీ ఐ ఫెల్ట్ సో రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. నేను అంత బిఫోర్ డేనే పెడిక్యూర్ చేయించుకున్నాను. లిటరలీ పెడిక్యూర్ చేయించుకున్న దానికంటే ఎక్కువ క్లీన్ అయింది అని నా ఫీలింగ్. జస్ట్ కిడింగ్, బట్ యా ఇట్ వాస్ ఫన్. కొంచెం బ్రీదబుల్ చేతులు మాడిపోయాం. ఇన్సూరెన్స్ అక్కడ 99 మార్కెట్ ఉంటే దాంట్లో వీల్ చైర్ 99కి ఇస్తారని అడిగారు. ఇది 99 మార్కెట్ అమ్మా, 99కి రాదు, 999 అది అన్నారు. అక్కడ మసాజ్ చేయించుకుంది. ఫిష్ స్పా చేయించుకున్నారు. అన్ని బాగానే ఉంది. ఫుడ్ కూడా ఐటమ్స్ బాగానే ఉంది. చాలా బాగుంది. చేంజ్ మా లైఫ్ లో. మీకు బాగా ఏది నచ్చింది? ఏది నచ్చిందంటే అదే ఫిష్ నచ్చింది బాగా. ఫిష్ అది మసాజ్ నాకేం నచ్చలేదు. ఏది డిఫరెంట్ అనిపించింది? ఫిష్ ఫిష్ స్పా డిఫరెంట్. అది మామూలు నొప్పులు తగ్గినాయి, అప్పుడు తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి మామూలు. చాలా. సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10 అవుతుంది. మేము మార్నింగ్ 2 o'clock స్టార్ట్ అయ్యాం. బట్ వీ హ్యాడ్ రియలీ గ్రేట్ డే. చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏది బాగా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.